సజీవుడైన దేవుని ప్రశస్త నామాన ప్రభు సన్నిధానంలో ఉన్న ప్రభు బిడ్డలు మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఆదికాండం 6వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా భూజంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఏలయనగా నేను వారిని సృజించినందున సంతాపం నొంది ఉన్నానని నేను. ప్రియులార, 7వ వచనంలో దేవుడు మాట్లాడుతున్న మాట, నరుని తాను చేసినందుకు నరుని బట్టి తాను సంతాపపడి భూమి మీద ఉన్న పురుగులను కూడా, ఆకాశ పక్షులను, ప్రతి దానిని కూడా, జంతువులను అన్నింటినీ నేను తుడిచివేయుదును, నాశనం చేయదునని చెప్పి ప్రభు చెప్పాడు. ప్రభు ఎంతో చక్కగా సృష్టిని ప్రారంభించి సృష్టిలో నరుని తలమానికగా చేశాడు. తమ పోలికలో తమ స్వరూపంలో నరుని చేశాడని, వాని నాసికలో జీవవాయువును ఓదగా నరుడు జీవించు ఆత్మాయనని వాక్యం సెలవిస్తుంది. నరుని యొక్క ప్రారంభము చాలా ఘనముగా ఉంది. అయితే నరుని యొక్క ముగింపు చాలా పతన స్థితిలో ఉంది. నరుని యొక్క జీవితం ఘనముగా ఆ ప్రారంభం ఉండటానికి గల కారణం దేవుని యొక్క ప్రణాళిక చొప్పున చేయబడ్డాడు. కాబట్టి నరుని యొక్క పతనానికి కారణం సాతానుని యొక్క ప్రణాళికలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రోజున కూడా చాలామంది దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలు మొట్టమొదట ఆరంభంలో చాలా భక్తిపరులుగా కనిపిస్తారు. అంటే ప్రతిరోజు కూడా వాక్యం చదవడం, ప్రార్థించడం, ఉపవసించడం, సహవాసానికి క్రమంగా వెళ్ళడం, దైవ సేవకులకు ఎంతో విధేయత కలిగి ఉండడం, సంఘంలో పరిచర్య చేయడం, ఇలాంటివి ఎన్నో కనిపిస్తూ ఉంటాయి. 1 ఏడాది 2 సంవత్సరాలు గడిచిన తరువాత వారిలో సీనియారిటీ పెరిగిందని చెప్పి అనుకుంటారు. మేము సీనియర్స్ అని చెప్పి ఎప్పుడు అనుకుంటారో వారిలో ఉన్న సిన్సియారిటీ వారిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది, యథార్థత పోతుంది. దేవునికి కావాల్సింది సీనియారిటీ కాదు, సిన్సియారిటీ. అందుకని బైబిల్ సెలవిస్తుంది, యథార్థవంతులను బలపరచుటకై యెహోవా నేత్రము భూలోకమంతా సంచారము చేయుచున్నదని. చాలామంది సహవాసానికి వస్తూ బలపరచబడకపోవటానికి గల కారణం ఆత్మీయంగా కానీ, ఆర్థికంగా కానీ, ఆరోగ్య విషయాల్లో కానీ బలపడకపోవటానికి గల కారణం యథార్థత లేక వాళ్ళు సీనియారిటీని చూస్తూ ఉన్నారు. 10 ఏండ్ల నుండి సంఘంలో ఉన్నామని, 15 సంవత్సరాల నుండి సంఘంలో ఉన్నామని. నీ సీనియారిటీ ఎవరికి కావాలి? దేవునికి కావాల్సింది సిన్సియారిటీ. మనుషుడు సీనియారిటీని చూస్తే వాడు దయ్యంతో సహవాసం కలిగి ఉన్నాడని, సిన్సియారిటీ కలిగిన వాడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడని. ఈ మాటలు వింటున్న నీవు ఎవరితో కలిసి ఉన్నావో నీకే అర్థమవుతుంది. దేవుడు నిజంగా నిన్ను బలపరచటానికి ఆయన నేత్రాలు లోకమంతా సంచారం చేస్తూ నిన్ను కూడా చూస్తూనే ఉన్నాయి. నీవు ఎన్నో విషయాల్లో బలపడడం లేదు. నీవే ఆలోచన చేయి. యథార్థత చాలా ప్రాముఖ్యమైన సమాచారం. ఆ మొదటి మనుష్యుడు అతని సంతతి అంతా కూడా చేసిన పాపాలను బట్టి, దోషాలను బట్టి సృష్టిలో ప్రతి ఒక్కటి కూడా నాశనం చేస్తానని, తుడిచివేస్తానని ప్రభుల వారు అన్నారు. ఈవెన్ పురుగు కూడా, ఆకాశ పక్షులు, జలరాశులు, మృగాలు, జంతువులు ప్రతి ఒక్కటి కూడాను తుడిచివేస్తానని ప్రభుల వారు సెలవిచ్చారు. దేవుడు చాలా ప్రేమ కలిగిన వాడు. అదే సమయంలో ఆయన కోపగించుకునేవాడు కూడా. ఆయన మాటలు మనం వినాలి. ప్రభు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ప్రియులారా, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు చదువుకుంటే ఆయన మాట విన్నటువంటి ప్రజలకు ఎంత ఆశీర్వాదం ఉంటుందో, ఎంత దీవెనలు ఉంటాయో బైబిల్ చాలా వివరంగా చెప్తాది. ఆయన మాట వినని వారికి ఎన్ని శాపాలు ఉన్నాయో బైబిల్ చెప్తాది. కాబట్టి దేవుని యొక్క మాని ఆయన అనుసరిస్తూ ఆయన మాటలు వినడం చాలా మంచిది. ప్రతి ఆదివారం దేవుని సముఖంలోకి వెళతాం, శుక్రవారం వెళతాం. ఎన్నో సహవాసంలో కూడికలు జరుగుతూ ఉంటాయి. ఎన్నో పర్యాలు ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. అయితే లోబడ్డం లేదు, వినడం లేదు, విని లోబడ్డం లేదు. ఆ కారణాన ఆశీర్వదించబడవలసిన మనము శాపగ్రస్తులైపోతూ ఉన్నాం. ప్రియులారా, గమనించాలి.
మనకు రావలసిన ఎన్నో ఆశీర్వాదాలు తుడిచివేస్తూ ఉన్నాడు దేవుడు. భూమి మీద ప్రతి జీవరాశిని తుడిచివేసినట్లుగా నీ బ్రతుకు కాలంలో దేవుడు నీకు ఇవ్వవలసిన అనేకమైన దీవెనలు, ఆరోగ్యం కానీ, ఆర్థికం కానీ, ఆత్మీయత కానీ, నీ తర్వాత నీ పిల్లలకు కానీ, ఇవన్నీ కూడా తుడిచిపెట్టబడుతూ ఉన్నాయి. దయచేసి గమనించవలసిన విషయం, ఆఖరికి నువ్వు వివాహము చేసుకునేటప్పుడు కూడా సరైన భర్త దొరకలేదని, సరైన భార్య దొరకలేదని, కడుపున పుట్టిన బిడ్డ సరైన వాడు కాదని, కడుపున పుట్టిన కుమార్తె సరైనది కాదని, వచ్చిన అల్లుడు మంచివాడు కాదు, తెచ్చిన కోడలు మంచిది కాదు, వచ్చిన ఉద్యోగం మంచిది కాదు, చేసిన వ్యాపారం నష్టం, వ్యవసాయం నష్టం, ఇవన్నీ కూడా కలగటానికి గల కారణం ఏమిటి అని అడిగితే, ఆయన మాటలు వింటున్నావు కానీ లోబడుతున్నావా? ఎంతో దేవునికి దుఃఖాన్ని కలగజేస్తూ ఉన్నావు. నిన్ను ప్రభుల వారు భూమి మీద కలగజేసినందుకు ఆయన సంతాపపడి దుఃఖపడేటటువంటి పరిస్థితి నీ ద్వారా కలగకూడదు. ఒకవేళ ఆ రీతిగా కలుగుతుందని నీకు తెలిస్తే దయచేసి పశ్చాత్తాపడు. ఈరోజైనా కన్నీళ్లతో ఆయన పాదాల చెంతపడు. ఎన్నో రావలసిన దీవెనలు, నీకు నీ కుటుంబానికి రావలసిన దీవెనలు అన్నీ పోగొట్టుకుంటున్నారు. ఎందుకు ఆ రీతిగా నష్టపోవాలి? నువ్వు మనసు మార్చుకోవడం చాలా మంచిది. వింటున్న దైవ జనాంగమా, దేవుని సముఖంలో ప్రత్యేకంగా నీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. చూడండి, బైబిల్లో ఆకాను ఎరుకో పట్టణంలో సైనికులతో పాటు యుద్ధానికి వెళ్ళాడు. వారికి ముందు హెచ్చరిక, అది శాపగ్రస్తమైన ప్రదేశం, దానిలోనిది ఏదీ తీసుకురాకూడదని రాహాబు అనే ఆమెను గురించి కూడా చెప్పారు. ఆ ఇంటి కిటికీకి ఎర్రటి దారం కట్టబడి ఉంటుంది. ఆ ఇంట్లో వారికి కీడు చేయకూడదని. చూడండి, ఆ పట్టణంలో యుద్ధం చేయటానికి వెళ్ళిన ఆకాను షీనారు పై వస్త్రము, బంగారు కమ్మి తీసుకొచ్చి తన డేరాలో దాచుకున్నాడు, గుడారంలో దాచుకున్నాడు. అయ్యో, హాయి పట్టణం మీద గొప్ప నష్టం, చాలామంది చనిపోయారు. అందుకు విచారణ చేస్తే ఆకాను మీదికి వచ్చాది. ఆకాను భార్య పిల్లలందరూ కూడా దండుపై ఉన్న ప్రజలు రాళ్లతో కొట్టి చంపేశారు కదా. శాపగ్రస్తమైంది తెచ్చింది ఒకడు, శిక్ష అనుభవించింది భార్య, పిల్లలు శిక్ష అనుభవించారు కదా. ఎంత నష్టం! ఓ ప్రియుడా, గమనించవలసిన విషయం, నిన్ను బట్టి దేవుడు సంతాపపడుతున్నాడేమో. నీ ఉద్యోగంలో నీవు మోసం చేస్తున్నావేమో. నువ్వు ప్రజల దగ్గర వడ్డీలకిచ్చి లంచాలు తీసుకుంటూ, వడ్డీలకిస్తూ, కట్నాలు తీసుకుంటూ అక్రమంగా ఆర్జిస్తూ ఉన్నావేమో. దేవుడు దుఃఖపడుతున్నాడయ్యా, దేవుడు దుఃఖపడుతున్నాడమ్మా. దయచేసి వాటిని మానుకొని ప్రభు దగ్గర పశ్చాత్తాపడదా. నిన్ను బట్టి నీ పిల్లలంతా కూడా నష్టపోకూడదు. దయచేసి గమనించవలసిన విషయం, చూడండి, గెహాజీ నయమాను కుష్ఠరోగంతో వస్తే ప్రవక్త అన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? యెహోవా జీవంతోడు నాకు ఏమీ అవసరం లేదన్నాడు. అయితే ఆయన తెచ్చింది 1,20,000 రూపాయల బంగారం, 20 మణుగుల వెండి, 10 జతల దుస్తు, ఎంతో సొమ్ము తెచ్చాడు. ప్రవక్త నాకు అవసరం లేదన్నాడు. గెహాజీ అతని వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళి నాకివ్వమని అడిగాడు. దాని మూలాన జరిగింది ఏమిటో తెలుసా? అతనికి, అతని పిల్లలకు అందరికీ కుష్టు వచ్చేది కదండి. దయచేసి గమనించాలి. నిన్ను బట్టి దేవుడు సంతాపపడుతున్నాడేమో. సైనికుడిగా ఉన్నటువంటి ఆకారును బట్టి సంతాపపడ్డాడు. ప్రవక్త తర్వాత ప్రవక్త కావలసిన గెహాజీ బట్టి ప్రభు సంతాపపడుతున్నాడు. లోకంలో ఎంతోమంది ఉంటే ఆయన పేరు పెట్టి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు ప్రత్యేకింపబడిన రాసులు, యాజక సమూహం మీరు అని చెప్పాడు. ఆ రీతిగా ప్రపంచంలో ఎందరో ఉంటే ప్రభు నిన్ను ప్రత్యేకపరుచుకుంటే, ఆయన రక్తముతో నిన్ను కడిగి శుద్ధీకరిస్తే, మీరు నా సొత్తని చెప్తే, ఇజ్రాయేలులతో పాటు సహపౌరసత్వం మీరు కలిగి ఉన్నారని చెప్తే, ఆ కృపగల దేవునికి దుఃఖాన్ని కలిగించి సంతాపపడి దుఃఖపడే కార్యాలు చేస్తారా అండి? దయచేసి మానుకుందాం. నమ్మదగిన దేవుని పాదాల చెంత మీకు మనవి చేసుకుంటూ ఉన్నాను. నిన్ను బట్టి నీ వంశం, నిన్ను బట్టి నీ పిల్లలు, నిన్ను బట్టి నీ ఆస్తి, నిన్ను బట్టి నీకు అన్ని నష్టములుగా మార్చబడకూడదు. దేవుని పాదాల చెంత కన్నీరు కార్చి మొరపెట్టండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చదవండి. అయితే నోవహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడాయను. 8వ వచనంలో అంటాడు, అటువంటి పరిస్థితులలో నోవాహు యెహోవా దృష్టికి కృప పొందినవాడు అని వాక్యం సెలవిస్తుంది. దైవచనాంగమా,
మనుషుల దృష్టిలో మంచివారని మీరు కనిపించవచ్చండి. అయితే మనుషుల దృష్టిలో మంచివారు కాదు మనం కావాల్సింది. సర్వశక్తిమంతుడైన దేవుని దృష్టిలో మంచివారుగా మనం మార్చబడటానికి మనం ప్రయత్నం చేయాలి. బైబిల్ ఏమంటుందో తెలుసా? ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 9వ వచనంలో తన ఆజ్ఞలను అనుసరించి నడుచు వారికి 1000 తరముల వరకు ఆయన తన కృపను చూపెడతాడని వాక్యం సెలవిస్తుంది. నోవహు ఏ విధంగా యెహోవా దృష్టికి కృప పొందిన వాడుగా కనిపించాడో ఆ రీతిగా దేవుని యొక్క కృప మనం పొందుకోవటానికి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడచాలండి. వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. ఒక్కసారి మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం సొలొమోను మాట్లాడిన మాటలు చూడండి. సొలొమోను ఎలాగో మనవి చేశాను, నీ దాసుడును నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించిన గనుక నీవు అతని ఎడల పరిపూర్ణ కటాక్షమును మగుపరిచి ఈ దినమున నున్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చుండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు అని అంటాడు. దైవ జనాంగమ, తండ్రిని బట్టి తన కుమారునికి మహాకృప దేవుడు చూపెట్టాడు. సొలొమోను ఆ రీతిగా చెప్తున్నాడు. ఈ రోజున గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత కూర్చున్న ప్రభు బిడ్డలైనటువంటి మీరు ఆయన కృప పొందాలండి. బాగా గమనించాలి. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక్కసారి 59వ అధ్యాయం కీర్తనల గ్రంథం 10వ వచనంలో చదువుకుంటే, నా దేవుడు తన కృపతో నన్ను కలుసుకొనెను అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున తన కృపతో నేను కలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. కన్నీరు కార్చు, ప్రార్థన చేయి, దేవుని పాదాల చెంత పశ్చాత్తాపడు. ఆయన కృపతో నీ దగ్గర నిలబడ్డాడు. ఆయన కృప నీకు అనుగ్రహిస్తాడు. ఆయన కృప నీకు చేతికి అనుగ్రహిస్తాడు. నీ కుటుంబానికి ఇస్తాడు. ప్రతి శాపం నుండి పాపం నుండి విడిపిస్తాడు. ఆ కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆమేన్.